సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నేను వచ్చేసిన ఆరోగ్య డైట్. సో ఆరోగ్య డైట్లో నా ముందు ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ పేరు యువరాణి. ఎస్, యువరాణి గారితో మాట్లాడబోతున్నాం. అండ్ లక్ష్మణ్ గారితో, ద ఫౌండర్ ఆఫ్ ఆరోగ్య డైట్. సో ఆయనతో కూడా మాట్లాడబోతున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మంచిదండి, మీ పేరు ఎవరు పెట్టారో మీకు, కానీ చాలా మంచి పేరు యువరాణి. అంటే ఇంకొక అసలు వేరే వాళ్ళు ఏం అనడానికే లేదు మిమ్మల్ని. ఇంకా యువరాణి అంతే, మిమ్మల్ని ఎవరైనా కానీ అదే యువరాణి సినిమాలో చూస్తాం. ఎవరు పిలుస్తున్నారు అంటే యువరాణి గారు పిలుస్తున్నారు. ఏంటంటే యువరాణి అంతే, యువరాణి. ఇంకా అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు మీరు. వెరీ నైస్ నిజంగా. సో ఎప్పటి నుంచి ఆరోగ్య డైట్ చేస్తున్నారు? నేను ఒక 2 months నుంచి చేస్తున్నాను. 2 months లో ఎన్ని కేజీస్ దిగారు? ఆల్మోస్ట్ 21 kgs దిగాను. ఇంకా యాక్చువల్గా ఇంకా ఎక్కువ అవ్వాల్సింది, నేను అంటే కరెక్ట్గా చేయకపోవడం వల్ల. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా ఒక మంత్ చేసిన 1 monthలో 15 kgs తగ్గాను నేను. లాస్ట్ జనవరి 2024 జనవరిలో నేను చేశాను. సో 1 monthలో 15 kgs తగ్గాను. తగ్గాక కూడా మరి ఎందుకు మళ్ళీ మానేశారు మధ్యలో? అంటే నేను తర్వాత మళ్ళీ ఊరు వెళ్ళడం అన్నీ ఉండినాయి. సో ఆ కాస్ట్తో మళ్ళీ జాయిన్ అవుదాంలే, ఎంత 2 months గ్యాప్లో జాయిన్ అవుదాం అనుకునేది 1 year అయిపోయింది. ఆ 2 months కాస్త. ఓకే. సో మళ్ళీ తర్వాత మనం నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోతే తెలుసు కదండి, అలా మళ్ళీ నెమ్మదిగా పుట్ ఆన్ అయింది. సరే మళ్ళీ చేద్దాము అని చెప్పి మళ్ళీ ఈసారి చేశాను. చేస్తే 21 kgs. 21 kgs తగ్గారు. ఎంతలా ఉండేవాళ్ళు? ఎంత వెయిట్ ఉండేవాళ్ళు? అంటే నేను మొన్న డైట్ స్టార్ట్ చేయకముందు అయితే 128 ఉన్నాను. 128 kgs. యా. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా మీకు? నాకు బై గాడ్స్ గ్రేస్ హెల్త్ ఇష్యూస్ అయితే ఏం లేవు చెప్పాలంటే. కాకపోతే ఇంకా ముందు రాకుండా ఉండాలి కదా. ఇప్పుడు సరే, ఇప్పుడు ఓకే, కానీ తర్వాత ఇప్పుడు చూస్తున్నాం కదా అందరినీ. సో అంతవరకు తెచ్చుకుని వెనక్కి ఎందుకు రావాలి? మనం ముందే ట్రై చేస్తే. కాకపోతే నీ పెయిన్స్ ఉండిని, నీ పెయిన్స్ అసలు మీరు నమ్మరు, 2 kgs తగ్గితే 20 kgs తగ్గినంత భారం మనకి దిగుతుందని నేను విన్నాను. అంటే ఎవరైనా వెయిట్ 1 kg మనం తగ్గినా సరే మన నీస్ మీద అంత ఎఫెక్ట్ తగ్గుతుంది. 21 kgs తగ్గారు. మరి మీకేమనిపిస్తుంది ఇప్పుడు? చాలా ఫ్రీగా ఉంది యాక్చువల్గా. సో అంటే చాలా యాక్టివ్గా ఉంది. ముందు కూడా నార్మల్గా యాక్టివ్గానే, కానీ ఇప్పుడు ఇంకా బాగుంది. అంటే ఉల్లాసంగా ఉందా? వెరీ నైస్, వెరీ నైస్. సో 21 kgs తగ్గడం అనేది మామూలు విషయం కాదు. ఫస్ట్లీ 2 months లో, అది కూడా అంటే ఎందుకంటే ఇప్పుడు మనం మామూలుగా ఎంత డైట్ చేసినా ఏం చేసినా కూడా మహా అయితే 2 kgs 3 kgs ఎక్కువలో ఎక్కువ 5 కిలోలు తగ్గుతారు అబ్బా నెలకి. కానీ ఇక్కడ మీరు నెలకి 10 కిలోలు తగ్గిపోయారు. దానికి ముందైతే ఇంతకు ముందు చేసినప్పుడు 15 కిలోలు తగ్గారు. యాక్చువల్గా వాకింగ్ ఇంకా చెయ్యాలి ఎవ్రీడే. యాక్చువల్లీ అది కూడా నేను అసలు వాకింగ్ కూడా చేయట్లేదు. అసలు ఈ రోజుకి వచ్చి డైట్ స్టార్ట్ చేసిన ఒక్క రోజు కూడా వెళ్ళలేదు. అవునా? అంటే టైం కుదరట్లేదు. సో అందుకని ఇంకా వెళ్ళలేదు. ఓకే. అంటే అది రీజన్ అనుకోండి, అలాగా సమర్థించుకోవడానికి వెళ్ళాలి కంపల్సరీగా, కానీ అవ్వక వెళ్ళలేదు నేను. సో నేను అనుకున్నాను, సరే 2 months ఇలా చేసేసాను, అట్లీస్ట్ 3rd month అయినా ఈసారి స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను. వాకింగ్ కానీ యోగా సంథింగ్. ఓకే. అండ్ చాలా మంది ముఖ్యంగా ఆడవాళ్ళు హ్యూమిలేషన్కి గురవుతూ ఉంటారు. బయట ఏదో ఒకటి అంటూ ఉంటారు, బాగా లావుగా ఉంటే, లేకపోతే మన ఇంట్లోనే అంటారు, మన చుట్టాలే అంటారు, లేకపోతే అత్తమామలు అంటారు, లేదా తల్లిదండ్రులు అంటారు, ఎవరో ఒకరు అన్న తమ్ముళ్ళు ఉంటే వాళ్ళు అంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఏంది తింటున్నావు? ఇంకా ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా నిజంగానే కొన్ని మాటలు లూజ్గా మాట్లాడతారు. సో మీకు ఇలాంటివి ఏమో జరుగుంటాయి? అంటే నాకు అలా ఏం జరగలేదు. నిజం చెప్పాలంటే మా హస్బెండ్ చాలా సపోర్టివ్. అవునా? అసలు తను ఎప్పుడు ఈ రోజుకి వచ్చి ఎప్పుడు నువ్వు లావు అని ఏం అనలేదు, కానీ నీ హెల్త్ చూసుకో అని అన్నారు తప్ప. తను ఒకటే అంటారు, ఎవరేమన్నా పట్టించుకోక, నాకైతే లావున్న తనకేం ప్రాబ్లం లేదు, కాకపోతే నీ హెల్త్ గురించి అని తను చెప్తారు. తను చాలా సపోర్టివ్ కాబట్టి నేను చేయగలను. అది కాకుండా నేను మెయిన్ ఈ స్టెప్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, నేను ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళాము, బాబుని తీసుకుని వెళ్ళాను. తీసుకుని వెళ్ళినప్పుడు అంటే మనం వెయిట్ చేస్తాం కదా, అక్కడ ఒక వర్డ్ చదివాను నేను. ఏంటంటే, మీ పిల్లలకి మీరు ఇచ్చే ఆస్తి ఏంటి అని. అక్కడ ఏమని రాసి ఉందంటే, మీ పిల్లలకి మీరు ఇచ్చే ఆస్తి కాదు, మిమ్మల్ని హెల్దీగా వాళ్ళకి ఇవ్వడం. అంటే మనం ఒక కేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి భారం అనిపించి, చూడు మా తల్లిదండ్రులు అలా ఉండకూడదు. మీరు ఆస్తవేం కాదు, మీరిచ్చే హెల్తే మీ పిల్లలకి చాలా ఇది అని. అది నాకు బాగా నచ్చింది ఆ స్లోగన్ అనేది. రైట్. ఈ పెయిన్ ఏంటో నాకు బాగా తెలుసు. బేసిక్గా తల్లిదండ్రులు ఎప్పుడైతే వాళ్ళ ఆరోగ్యాన్ని కరెక్ట్గా కాపాడుకుంటారో, నిజంగా ఒక మంచి, అంటే వెరీ బిజీ టైం ఒకటి ఉంటుంది అందరి లైఫ్లో. మనం బాగా సంపాదిస్తున్నప్పుడు మనకంటూ ఒక కొత్త ఫ్యామిలీ ఏర్పరచుకొని పిల్లల్ని కంటూ, అంటే పిల్లలు కనాల్సిన టైము, మనకంటూ ఒక ఫ్యామిలీని, ఒక వాతావరణాన్ని, ఫైనాన్షియల్లీ, ఇమోషనల్లీ అంతా కూడా ఒక కొత్తగా ఒక లైఫ్ని ఫామ్ చేసుకుంటున్న సమయంలో తల్లిదండ్రులు తోడుండాలనుకుంటారే తప్పితే, తల్లిదండ్రులకి ఈ బాధలు వచ్చి హాస్పిటల్
తల్లిదండ్రులు పడితే వాళ్ళ చుట్టూ తిరగాలంటే నిజంగా చెప్తున్నా కదా, అటు వాళ్ళని వదిలిపెట్టలేక ఇటు వీటిని మేనేజ్ చేసుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, ముఖ్యంగా ఆడవాళ్ళు, అవును. మనలాంటి ఆడవాళ్ళు. సో నిజంగా చాలా చాలా గొప్ప పని చేశారు మీరు ఈ విషయంలో. నిజంగా చెప్పాలంటే మీ బాబు చిన్నోడై ఉండొచ్చు. లేదండి, పాప డిగ్రీ చదువుతుంది. అంత పెద్ద పిల్లలు మీకు? హా. మా పాప డిగ్రీ చదువుతుంది, బాబు ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాడు. ఓ అయితే చెప్పొచ్చు వాళ్ళకి. ఓకే, సో మీ మమ్మీ నిజంగా ఈ ఆస్తి ఏదైతే ఉందో అది మీకు ఎప్పుడు దొరకదు. దాని వాల్యూ ఇప్పుడు తెలియకపోవచ్చు, బట్ ఒక ఏజ్ తర్వాత డెఫినెట్గా దీని వాల్యూ తెలుస్తుంది. అండ్ మీ హస్బెండ్ ఏమంటున్నారు? తను అంటే ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలి ఏం లేదు, ఇంకా తగ్గుతాను అని చెప్పేసి ఇంకా చెయ్యనే తను నాకు సపోర్ట్ చేస్తారు. అవునా, వెరీ నైస్. నేను ఏదైతే ఒక కాన్సెప్ట్తోనే నేను ముందుకెళ్తున్నానో అది వీళ్ళింట్లోని స్టార్ట్ అయింది, శ్రీనివాస్ గారి దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయింది. ఎస్, అదేంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒకరితో మనం చేయించుకోకూడదు, మనమే వాళ్ళకి చేసేలా ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి మీరు ఆస్తులు ఇవ్వకండి, ఆరోగ్యం ఇవ్వండి అని అన్నాను చూసారా, అది వీళ్ళింటి నుంచి స్టార్ట్ అవుతుంది. అవును, ఎందుకంటే సంపాదించవచ్చు, ఆస్తులు బాగా సంపాదిస్తున్నారు, దానికంటే ఒక అడుగు ముందు ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉంటేనే కదమ్మా ఇవన్నీ. ఈ ఆరోగ్యం లేకుంటే ఇవన్నీ సంపాదించుకొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆరోగ్యం దగ్గర పెడుతున్నారు వీళ్ళందరూ. అంతే. కానీ నిజంగా ఈ కుటుంబాన్ని, ఈవిడ్ని, వీళ్ళ పిల్లల్ని, వీళ్ళందరినీ కూడా, ఎందుకంటే వీళ్ళ ఇంట్లో ఈవిడే ఇప్పుడు డాక్టర్, ఆ పిల్లలకి ఏది వచ్చినా సరే ఇప్పుడు ఈవిడే చెప్పేస్తుంది, మీరు ఇలా చేయండి ఇలా చేయండి, ఇప్పటి నుంచి అలవాటు చేసేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆ బాధ, ఆ పెయిన్ ఈవిడ అనుభవించింది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామండి, డిస్ప్లేలో చూడండి మనకి వెనకాల ఆ ఫోటో ఈవిడిది, ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు నిజంగా తప్పకుండా మీకు చూపిస్తాను నేను ఆ ఫోటో, ఆవిడది పాత ఫోటో ఏంటి ఇప్పుడు ఏంటి అనేది. అండ్ డెఫినెట్లీ ఇంకా తగ్గుతారు ఆవిడ, మధ్యలో మానేయకపోతే. ఇప్పుడైనా లేదు, నా టార్గెట్ ఈ 1 year అంతా నేను అనుకున్నా, మధ్యలో కొంచెం బ్రేక్ వస్తుంది, ఒక 1 month నేను బయటకు అంటే వెళ్తున్నాను. సో ఆ 1 month తర్వాత నేను ఇంకా స్టిక్ అనేది నా టార్గెట్ 65 వరకు నేను రావాలి. ఓకే, 65 అది నాకు 100% షూర్, నేను 65కి వస్తానని. కానీ నిజంగా ఆరోగ్య డేట్కి వచ్చినాక కిలోలు 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 తగ్గడం అనేది చాలా సింపుల్ గా అనిపిస్తుంది అందరికి. లేదంటే నేను 5 kgs తగ్గా అని చెప్పుకునే వాళ్ళు, నెలకి 2 నెలలు నేను 40 kilos తగ్గా, నేను 20 kilos తగ్గా చెప్తున్నాను. నిజంగా కామెడీ అనిపిస్తుంది తెలుసా, కానీ చూస్తేనేమో నిజంగానే టకటక తగ్గిపోతున్నారు, గ్లో వచ్చేస్తుంది, ఎక్కడ శరీరం షింక్ అవ్వట్లేదు, చక్కగా టైట్ గా ఉంటుంది, శరీరం షింక్ అవుతుంది మంచిగా, అవుతుంది అంటే లూజ్ అవ్వట్లేదు, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు అదే నా దగ్గరకు వచ్చినప్పుడు, సాయి అని మొన్న ఇంటర్వ్యూ చేశారు, నల్లగా ఉండేవాడు, మరి ఇంటర్వ్యూలో చూస్తే నాకు ఆశ్చర్యపోయింది. లేదు చెప్పాడు పాపం ఆ రోజు సాయి, మీకు కూడా గుర్తే ఉంటుంది, సాయి చాలా ఫేమస్ సాయి. సో సాయి కూడా చెప్పాడు, నాకు ఇక్కడ అంతా బ్లాక్ గా ఉండేదండి, కొంచెం అదంతా పోయింది, ఇదంతా మెరుస్తుంది, ఈ భాగం మెరవడం మొదలైంది నిజంగా. సో మీరేమైనా తేడాలు చూసినా, ఇంకేమైనా డిఫరెన్సెస్ చూసుకున్నారా మీలో మీరు? అంటే నాకు మెయిన్ వెయిట్ లాస్ కన్నా ఇంచ్ లాస్ బాగా తెలిసింది. డ్రెస్సెస్ చాలా లూజ్ అయినాయి, స్టమక్ మొత్తం. అందరూ అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ బాగా నోటీస్ చేస్తున్నారు, ఇంత తగ్గిపోయి ఇంకెందుకు ఆపేసే అంటున్నారా, అయిపోయింది కదా ఇంకెంత తగ్గుతావు అని. లేదు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నేను ఫిక్స్ అయ్యాను కదా. ఇంకా అది చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళే మనల్ని పాడు చేస్తారు. నెంబర్ 1 ట్రూ. దాన్ని మనం నెగిటివ్గా తీసుకోవాలి, పాజిటివ్గా కూడా తీసుకోవాలండి. వాళ్ళని కొంతమంది ఏం చేస్తారంటే, ఇంకా తగ్గకపోతే నాకంటే ఎక్కువ అందం బాగుండదేమో అన్నది చేయలేరు, చేసిన వాళ్ళు చెడగొడేస్తారు వాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగిందంటే, ఇప్పుడు మా దగ్గర 20 members ఉన్నారండి, ఆడపిల్లలు కానీ వీళ్ళందరూ ఒక ఉమ్మడి ఫ్యామిలీ లాగా ఉంటున్నారు. దీంట్లోకి ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చి ఏం చేశాడంటే, ఆయనకి క్రేవింగ్స్ ఎక్కువ, బలవంతంగా వచ్చి జాయిన్ అయ్యాడు మా దగ్గర. జాయిన్ అయ్యి రోజుకి ఒకరికి బయట నుంచి ఐస్ క్రీములు, బిర్యానీలు ఈ పెడుతుంటే వీళ్ళందరూ పాపం ఏముంది చిన్నపిల్లలు కదా, చూసి అందరూ మీటింగ్ పెట్టుకొని, సార్ మేము మా కష్టపడ్డ డబ్బులు ఇవి, మా తల్లిదండ్రులు ఇక్కడికి పంపించారు, ఆయన కూడా అంటే ఈరోజు చెప్తున్నాను నేను, ఆయన చేతులు కాలు చేసుకుంటున్నాడు తెల్లవారుజామున లేసి మా గురించి, ఒక తండ్రిలాగా మమ్మల్ని ఆయన్ని మేము మోసం చేయలేం అని వాళ్ళంతా వాళ్ళే రిలీజ్ అయ్యి, అతన్ని మర్యాదగా దయచేసి మీరు మీ ఇంటికాడ నుంచి డైట్ చేసుకోండి అని పంపించిన తర్వాత, ఇవాళ ఈ రోజునే ప్రతి ఒక్కరు కూడా కేజీ అర కేజీ పండగ దగ్గర నుంచి చూస్తున్నాను, గ్రామాల్లో తగ్గుతున్నారు. ఎక్కడ కొడుతుందా అని చెప్పేసి నన్ను అడిగితే పాపం వాళ్ళందరూ కూడా కళ్ళంటి నీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే, మిమ్మల్ని మేము మోసం చేసాం అన్నారు. ఏంట్రా అంటే మొత్తం స్టోరీ తెలుసు నాకు, కానీ వీళ్ళందరూ వీళ్ళకే తెలియాలి.
ప్రతి రూపాయి కూడా తల్లిదండ్రులు కష్టపడి మీ ఆరోగ్యం గురించి మీకు పెళ్ళిళ్ళు చేయడానికి మిమ్మల్ని అందంగా తయారు చేయించడానికి నా దగ్గర పెట్టినప్పుడు నేను అమర్శిల్ ఎక్కన్నా కాదంటే మిమ్మల్ని అందంగా తయారు చేసి మీ అమ్మ మీ నాన్నల చేతులు పెట్టాలి. ఎవడో కోనుగెస్గా కూడా వచ్చి ఆడ మాటలు మీరు విని ఆఫ్టర్ ఆల్ ఎంతది 2 అంగుళాలు 4 గురించి దాన్ని సాటిస్ఫై చేయడానికి గురించి ఒక ఐస్ క్రీమ్. ఆడ పని ఏంటంటే ఇక్కడికి వచ్చి ఆడ తగ్గకపోగా బయటికి వెళ్ళి సీక్రెట్గా తీసుకొచ్చి చెడగొడతాను వచ్చి కేవలం ట్రూ చెడగొడతానికి వచ్చాడండి. నిజంగా ఇక్కడ ఉండే వాళ్ళకి అంటే కొంతమందికి అనిపిస్తుండొచ్చు డైటే కదా ట్రీట్మెంట్ ఏం కాదు కదా ఎందుకు ఉండాలి అక్కడ, ఎందుకు ఉంటున్నారు వీళ్ళంతా 6 నెలలు ఇట్లా అని అనుకుంటూ ఉంటారు. కానీ చూసారా ఒక దగ్గర ఉన్నందుకు ఒకరి నుంచి ఒకరికి మోటివేషన్ వచ్చి ఒకరు వచ్చి చెడగొడదాం అనుకున్నా కూడా వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఇప్పుడు ఒక పులి వచ్చిందండి, ఆవులన్నీ ఏకమయ్యి ఆ పులిని పొడిచినాయి. అవును అలాగా మా ఊళ్ళందరూ కూడా నిజంగా నా కుటుంబ సభ్యులండి వీళ్ళందరికీ చాలా రుణపడి ఉన్నాను. ఈ రోజున అందరూ కూడా నాకు చెప్పట్లేదు కానీ స్టోరీ అంతా నాకు వాళ్ళే మీటింగ్లు పెట్టుకుని సార్కి మనం మంచి పేరు తీసుకురావాలి, అలాగే మన కుటుంబ సభ్యులు మనల్ని పంపించారు. వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ టెంప్ట్ అయ్యి ఆయనతో పాటు తింటూ పోతే మీ పేరు ఖరాబ్ అయిపోయింది. ఇంత పేరు సంపాదించుకొని సొసైటీలో. ఇంకొకటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 6 to 7 ఒక బుక్ పెడతానండి. ఎవరికాలు వచ్చి పోటీలు పెట్టుకుంటేవారు. పండగ కదా అని నేను వదిలేను, ఫ్రీ ఇచ్చాను. ఆ తర్వాత దొంగలెక్కలు రాయడం మొదలెట్టారు. ఇవన్నీ కూడా వాళ్ళే రిలీజ్ అయ్యారు. చాలా బాగా వాళ్ళు నాకు చాలా ఆనందం ఇస్తుంది. సార్ మీరు వచ్చి డైలీ కూర్చోండి సార్ మా దగ్గర. సరిగ్గా నేనేంటంటే అక్కడ మెయిన్ ఐటమ్ చేసే సమయానికి వీళ్ళు ఇక్కడ చూసుకుంటున్నారు వెయిట్లు అనేసరి ఈ రోజు వచ్చి కూర్చున్నాను. వీళ్ళందరూ కూడా రిలీజ్ అయ్యారు. ఇంకెరగ తీసేస్తాను చూడండి వాళ్ళని చూపించాను. నిజంగా నా పేరు అంటే ఒక్కొక్కరు ఇలాగా ఆరోగ్య డైట్ని బ్యాట్ చేయడానికి కొంతమంది వస్తున్నారండి. బట్ వాళ్ళందరినీ ఎదుర్కొని గట్టిగా ఉంచడమే కాకుండా అందరి వెయిట్ తగ్గడం చూయించి మరి అంటే ఏదో తగ్గుతున్నారు అని యాడ్ చేసుకోవడం కాకుండా వాళ్ళే డైరెక్ట్ గా వచ్చి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూర్చొని చెప్పడం జరుగుతుంది. బట్ ఈ కాన్వర్సేషన్ లో నాకు ఒక డౌట్ వచ్చింది సార్, మీరు ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తయారు చేద్దాం అనుకుంటున్నారా? అవునండి, ఆరోగ్య డైట్ ఐస్ క్రీమ్. ఒక 2 months పడుతుంది. ఆల్రెడీ ఉన్నాయి ప్రయత్నంలో ఉన్నానండి, చేశాను. ఈ విధంగా అయితే అందరు డైట్ చేస్తారు. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మనిషిని పోలని మనిషిని చేసి వచ్చండి, కానీ ఈ నాలుగుకి మనం రుచిని అందించలేమండి. చాలా కష్టం. ఇప్పటికి చాలా కష్టం. రెగ్యులర్ గా ఇంత నూనె పోసి వండుకొని ఇంత ఉప్పు కారాలు వేసుకుంటే టేస్ట్ వస్తుందని చేసేవాళ్ళు, మసాలాలు గిసాలాలు అన్నీ వేసుకొని చేసేవాళ్ళు కూడా ఒకసారి కుదిరితే ఇంకోసారి కుదరదు. ఇప్పుడు మన శ్రీనివాస్ గారు ఉన్నారండి మంగళగిరి, మరి 65 సంవత్సరాల అన్నారు. 67 సంవత్సరాల నుంచి ఆయన నాలుక అందులోనే ఆయన జల్సా పురుషుడు, జల్సా రాయుడు. అవును, అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు తిరిగి వచ్చేసి అన్ని టేస్టులు ఆయనకు తెలుసు. అటువంటి అతను వచ్చి అద్భుతం అని అన్నాడంటే ఆషామాషి వ్యవహారం కాదు కదా. అవును, ఇడ్లీని అవును ఈరోజు ఉప్మా ఆయన మామూలుగానే ఇడ్లీ అంటే అందరూ ఇడ్లీ అంటారు. అలాంటిది ఇడ్లీ అంటే ఫేవరెట్. రోజుకో కేజీ తగ్గుతున్నాడు అని అంటే ఈ రోజునైనా ఆయన ఇంటర్వ్యూ పెట్టకపోదునండి. ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఆ ఏజ్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. ఆ ఏజ్ వచ్చినప్పటికీ నా వయసు అయిపోయింది, 50 దాటగానే అయిపోయింది అని అంటున్నారు. లేదు, అప్పుడు స్టార్ట్ అవుతుంది. పిల్లలు సెటిల్ అయిపోతున్నారు. నిజమైన ఆహార విధానాన్ని మనం పాటించి ఆ పిల్లలకు పుట్టే పిల్లలకు కూడా మన ఆహార విధానాన్ని మన ఆరోగ్యం గురించి చెప్పాలి. కానీ మన కాలు ఏళ్ళు కూలిపోయి కాలు చేయి పడిపోయి మనం మంచం మీద ఉంటే ఆ పిల్లలు మనం చీదరించుకుని ఆ స్టేజ్కి రాకూడదనే నేను ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు స్టడీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక ప్రయోజకులు అయిన తర్వాత ఈ ఆహార విధానాన్ని పాటిస్తే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు, మళ్ళీ రియాక్ట్. ఇప్పుడు నేనే ఉన్నానండి 55 సంవత్సరాలు తెల్లవారుజామున లేచి హ్యాపీగా అందరితో ఇలా మాట్లాడుతూ ఉంటాను, వంటలు చేసి. చూసారా మంచి ఫ్లోలో ఆయన ఏది చెప్పేశారు, మీరే ఇంకా క్యాల్కులేట్ చేసుకోండి. 55 సంవత్సరాలు అంటే ఆ జుట్టు చూడండి, ఫస్ట్ అంత జుట్టు నల్లగా, ఫేస్ చూడండి అసలు ముడతలు లేకుండా. మీరు మంచిగా డైట్ చేసేసి బాగా మెయింటైన్ చేసేస్తున్నారు. అసలు నిజంగా ఆహార విధానాన్ని మార్చుకుంటే మనం ఆరోగ్యవంతులు అవుతాం అండి. నేను చెప్తున్నాను కదా, నేనే ప్రూవ్. ఎందుకంటే ఒకప్పుడు 92 kgs షుగరు, బీపీ, సెల్ బాధలు కూడా తీసుకోండి, అంత కోపించుకుని అప్పుడప్పుడు వస్తూ ఉంటుందండి. చేసేవాళ్ళు మీరు ఇలా? అబ్బో ఒకప్పుడు రేపల అలాంటిది సాధు జంతువుని అయిపోయినాయి మొత్తం. కామ్ ఇంకేం చేస్తామంటే, కానీ దీంట్లో కొంచెం నాకు ఆనందం ఉందండి. వ్యసనం అయిపోయింది నాకు. ట్రూ. నిజంగానే ఇంతమంది మనం పెట్టే తిండి తినకుండా కాదు,
తిని వెయిట్ తగ్గుతున్నారు అని అంటే పాపే సాటిస్ఫాక్షన్. ఉందండి, వచ్చి రావడంతోనే డైట్కి వచ్చింది అనుకుని, అమ్మా ఎందుకు వచ్చావు అన్నాను. సార్ నేను డైట్ చేసి 22 కేజీలు తగ్గానండి అంటే ఎంత హ్యాపీ అండి నాకు. అవును. ఒక ఆడపిల్ల వచ్చి Hmm. ఇంకా మొన్నండి ఒక పాప, అదే పిల్లలు లేరు, పీసీఓడి ప్రాబ్లం, రాజమండ్రి వచ్చి నా దగ్గర డైట్ చేసిందండి. ఓకే. బాబు పుట్టాడంట, నేను తీసుకొని వస్తాను సార్ లైవ్లోకి, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా, మా తప్పకుండా. బాబుని తీసుకొచ్చి ఈ ఆహార విధానంతో పీసీఓడి క్లియర్ అయింది, పిల్లలు పుట్టారు, వెరీ నైస్. అది కూడా మీరే ఎంటర్ చేద్దరు కానీ. తప్పకుండా తప్పకుండా మీ అందరికీ అది కూడా నేను చూయించబోతున్నా. ఇప్పుడు వరకు అది ల్యాక్ అనుకుంటా, అంటే అవును. మనం చూయించలేకపోయాం చూపించాం. దాన్ని. పిల్లలు వాళ్ళు దూరం పుట్టారు. ఉండడం వల్ల అవును. లేకపోతే ఎందుకో అవును. రీజన్స్, అవును. బట్ తప్పకుండా అది కూడా రాబోతుంది. సో మీ మ్మ్. ఫేవరెట్ ఏంటి అసలు ఈ రెసిపీస్ లో, ఏమేం చేస్తున్నారు సార్ దాంట్లో? అది నేను యాక్చువల్గా ఈరోజు డైరీ తెచ్చుకోవడం మర్చిపోయింది. స్టార్టింగ్ డే నుంచి Hmm. ఈవెన్ నేను కేజెస్ నోట్ చేసి ఏ రోజు ఏం పంపిస్తున్నారు అన్ని నా దగ్గర లిస్ట్ ఉంది. నేను అంటే వేరే పని మీద నుంచి ఇలా వచ్చేసాను. అసలు నేను ఎప్పుడు నాకు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆ బుక్ తీసుకుని వచ్చి చూపించాలనుకున్నాను. ఓకే. అందులో అన్ని నేను ఏ డే సార్ ఏమి ఇస్తున్నారు అన్ని నేను రాసుకున్నాను అనమాట. మళ్ళీ ఎన్ని డేస్కి ఎంత వెయిట్, ఎన్ని గ్రామ్స్ తగ్గుతున్నాను. సో నాకు అది చూసినప్పుడు తర్వాత నేను ఇంత డిసిప్లైన్ గా చేశాను కదా అని అనిపిస్తుంది కదా. సో అది అని అలాగా అనుకున్నాను. అయితే నేను చెప్పడం మర్చిపోయాను, నాకు థైరాయిడ్ ఉండింది. మీరు ఇందాక హెల్త్ ఇష్యూస్ అంటే రైట్ నో ఏం లేవు కదా, మర్చిపోయాను ఉన్నట్టు కూడా. సో యాక్చువల్గా ఇప్పుడు మీరు అంటే నాకు థైరాయిడ్ ఉండింది. థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవట్లేదు అయితే? అసలు అప్పుడు నేను స్టార్టింగ్ డే నుంచి వేసుకోవట్లేదు నేను. ఓ థైరాయిడ్ నేను- లేదండి, తగ్గిపోయింది. అంటే ఇప్పుడు తగ్గిపోయింది. తగ్గిపోయింది యాక్చువల్గా, అంటే ఉండింది 7.9 ఉండింది. నేను రిపోర్ట్స్ 7.9 బానే ఉంది అయితే. ఉండింది, ఇప్పుడు 4కి వచ్చేసింది అది. 4 ఇస్ నార్మల్. సో బేసిక్ గా థైరాయిడ్ టాబ్లెట్ మీకు అందరికి తెలుసు కదా, జీవితం మొత్తం అంతా డబ్బా పట్టుకుని తిరగాలి. ఇట్లా డబ్బా ఉంటది పింక్ మూతది, ఆ డబ్బా పట్టుకొని తిరగాలి. రోజు పొద్దున్న లెగ్గానే ఫస్ట్ టాబ్లెట్ వేసుకోవాలా, అది. లేదంటే విపరీతంగా థైరాయిడ్ పెరిగిపోయింది అనుకో ఇంకొండి చూడండి అసలు మామూలుగా చూపించదు బాడీ పైన ఎఫెక్ట్. సో అలాంటిది ఆ అసలు ఆవిడ మర్చిపోయిందంట, అది చూడండి. ఇంకా చాలా విచిత్రం ఏంటంటే మర్చిపోయారు ఆవిడ అది మొత్తం. సో ఎస్, మీ ఒంట్లో ఉన్న ఏవైతే బాధలు, ఏవైతే నొప్పులు, ఏవైతే రోగాలు ఉన్నాయో వాటన్నిటిని మర్చిపోయేలా చేసేది ఆరోగ్య డైట్ అని చెప్పొచ్చు. స్పెసిఫిక్గా ఏంటంటే అమ్మా, ప్రతి ఇంట్లో కూడా థైరాయిడ్ మనుషులు ఉన్నారండి. థైరాయిడ్ బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఎస్ వాళ్ళకి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఎస్ తప్పకుండా. మనం ఎవరని థైరాయిడ్, పీసీఓడి సార్ ఇందాక మాట్లాడారు, PCOD, తప్పకుండా మీరు చూడబోతున్నారు అది కూడా. సో పీసీఓడి, థైరాయిడ్, షుగర్ అయితే విపరీతమైన షుగరు, కాళ్ళు చేతులు కొట్టేయాలనే దాకొచ్చిన షుగర్ని కూడా కంట్రోల్ చేయడం జరిగింది ఇక్కడ. సో అదంతా కూడా చూస్తుంటే నిజంగా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు క్యూర్ అవర్ సెల్ఫ్ అని అనిపిస్తుంది నాకైతే. సో మీరు ఒకసారి చెప్పండి ఆరోగ్య డైట్ గురించి ఏం చెప్తారు వాళ్ళకి? వాళ్ళు అవసరం లేదని నేను చెప్పను, ఎందుకంటే ఇయర్లీ ఒక 1 మంత్ అట్లీస్ట్ హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా చేస్తే మిగిలిన మన లోపల సెల్, దీంట్లో మెయిన్ ప్రధానంగా సెల్ రిపేర్ అనేది బాగా జరుగుతుంది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి వచ్చే ఉన్నా సరే అది రాకుండా ఉండడానికి నేనైతే అలా అనుకుంటున్నాను. ఎవరైనా ఒకవేళ ఏం లేకపోయినా సరే ఎవ్రీ ఇయర్ 1 మంత్ చేస్తే సో ఫర్దర్ గా ఏమి రావు కదా అని చెప్పేసి ఒక అనిపించింది. ఈ విషయం మీరు కూడా చెప్పలేదు చూడండి చెప్పలేదు అసలు. అది ఒకటి. నెక్స్ట్ నేను కూడా ఇంతకు ముందు చాలా డైట్స్ చేశాను, చాలా అంటే పేర్లు పేర్లు నేను ఇప్పుడు వదిలేండి, చెప్పను. మనకెందుకు పేర్లు. సో అనుభవంగా అవి చేసే, కాకపోతే అందులో ఏంటంటే డిసిప్లిన్ ఉండదు. ఎందుకంటారా, అది మనం అంటే తిన్నప్పుడు సర్లే ఏముంది ఈరోజు చీట్ చేయొచ్చు కదా, కానీ ఇందులో చీట్ చేయడానికి లేదు. ఫస్ట్ పాయింట్, మనం చీట్ చేస్తే అది ఎవరినో కాదు, మనల్ని మనం చీట్ చేసుకున్నట్టే ఫస్ట్ పాయింట్. మనం తగ్గాలని ఫిక్స్ అయినప్పుడు మళ్ళీ మనమే దొంగగా ఏదో తినేస్తే అది వేరే ఎవరికి కాదు, మనకే ఎఫెక్ట్ అవుతుంది. సో నేను ఈసారి అయితే అసలు ఒక్కసారి అంటే నాకు మధ్యలో ఒక రోజు నేను కావాలని కాదు కానీ నేను వేరే ఊరు వెళ్ళాను, ఇంకా అప్పుడు ఏమీ లేకుండా ఇంకా జస్ట్ తినాల్సి వచ్చింది. వెంటనే మళ్ళీ నేను ఇమీడియట్ గా కాల్ చేశాను. కాల్ చేసి ధనలక్ష్మి లేదు, నేను ఇమీడియట్ గా అంటే వెంటనే నేను యాక్చువల్ గా కావాలని కాదు, అది ఎక్కువ కాదు, ఇలాగా తప్పించుకంటే ఇలా వెళ్ళాను, ఊరు వెళ్ళాను, అక్కడ నాకు ఏమీ దొరకకపోగా ఒక మీల్ తిన్నాను ఇలా అని చెప్పేశాను. సో మరి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటే వాళ్ళు అన్నారు అలా ఏం లేదులేండి, ఒక 2-3 డేస్ కొంచెం ఇలా అవుతుంది, మీరు కంటిన్యూ చేసేయండి అని అన్నారు. అదే నేను చెప్పాలి, నా బాధ్యతగా, చెప్పకపోయినా తెలీదు కానీ నేను చెప్పేయాలి అని చెప్పి వెంటనే ధనలక్ష్మి గారికి ఫోన్ చేసి పంపించారు. అలాంటి ఒక తప్పు సీక్రెట్ పొట్లం ఉంటది అన్నమాట, అది ఆకులో కడతారు, అది తమలపాకులో, అదేంటో ఎవరికి చెప్పరు కానీ పంపుతారు, అది తినాలి. తిన్న తర్వాత మీరు ఎంత తిన్నారో అంతకన్నా బయటికి మొత్తం ఎక్కువ వచ్చేసి అప్పుడు ఏమనుకుంటారంటే పొరపాటును కూడా ఆకలిసిన ఉండాలి కానీ ఎలాంటి తప్పులు చేయకూడదు. మీకు దండం పెడతా సావి, బాత్రూమ్ లోకి ఊరికే వెళ్ళి రాలేకపోతున్నానండి, ఇంకొకసారి తప్పు చేసి పొరపాటున కూడా వేరే ఏదో తినను, ఇంకా బయట ఏమి తినను, తినాలనిపించినప్పుడు వెంటనే పాన్ సౌండ్ వస్తూ ఉంటుంది.
ఓ ఎస్, ఇది ఒక ఆప్షన్ అని చూసారా? అంటే ఆయన దగ్గర అన్నిటికీ ఆప్షన్స్ ఉన్నాయి. థింగ్ ఈజ్ ఏంది అని అంటే మీరెంత లాయల్గా ఉంటున్నారు, అది ఆయనకు కాదు, మీకు మీకు మీరు ఎంత లాయల్గా ఉంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. బట్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. నిజంగా ఒక జెన్యూనిటీ మీ ఫేస్లో కనిపిస్తుంది చూసినరా, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది హెల్త్ని కాపాడుకోమని చెప్తున్నాం, మనం కాపాడుకోవడానికి ఏం చేయాలో చెప్తున్నాం. ఇలాంటి ఆప్షన్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాం చాలాసార్లు. అలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు ఆప్షన్ని ముందుకొచ్చి చెప్పడం, అదేదో నేను ఆయన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని చెప్పడం కాదు. తగ్గిన వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళ పైన వాళ్ళు చూసిన వాళ్ళు, ఏదో ఒకరి కేసులో 2 కేసుల్లో అయినాయంటే అది నా పైన వర్తిస్తుందో లేదో అనుకోవచ్చు, కానీ ఇక్కడ అది కాదు పరిస్థితి. వందలాది మంది, వేలాది మంది ఒకరి తర్వాత ఒకరు సన్నగా అవుతున్నారు, వెళ్తున్నారు, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకో బ్యాచ్ వస్తుంది, ఇలా జరుగుతూనే ఉంది. సో ఈ ప్రాసెస్ని మీకు చూపించాలనే ప్రయత్నమే ఈ ప్రోగ్రామ్ కూడా. సో వెరీ హ్యాపీ టు సీ యూ. నిజంగా మళ్ళీ తప్పకుండా ఇంకా బాగా సన్నగా అయిన తర్వాత మంచిగా మీరును, శ్రీనివాస్ గారును, ఇంకా ఎవరెవరు ఉంటారు ఇక్కడ టీం అందరం కలిసి డాన్స్ చేద్దాం మనం. ఓకేనా? సో వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సార్.